ఉచితంగా నిత్య జీవాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చాడు. కృప ఉచితంగా ఇచ్చాడు. నిత్య జీవాన్ని, పరలోకాన్ని దేవుడు చాలా ఉచితంగా ఇచ్చాడు. ఈ నరకాన్ని మాత్రము పాపం ద్వారా మనం జీతంగా సంపాదించుకున్నాం. కష్టపడి సంపాదించుకున్నాం. ఎవరో మనమే తోసేయలేదు. ఇదిగో నీకు నరకం వచ్చింది అబ్బాయి, ఆడవల్ల వచ్చింది, ఈడవల్ల వచ్చింది, ఏం వల్ల వచ్చింది కాదు. మనమే కష్టపడి పాపం చేసి ఆ నరకాన్ని మనం సంపాదించుకున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభునందు ఉచితంగా మనకు నిత్య జీవం ఇవ్వబడింది. ఆ స్థానము బరబ్బా స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలో మనమందరం మరణించాలి. ఆ బరబ్బా స్థానంలో ఎవరు మరణించాలి చెప్పండి? బరబ్బా మరణించాలి. కానీ బరబ్బా కావాలన్నప్పుడు కదండి బరబ్బాని విడిపించారు. ఆ రోజున బరబ్బా స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువనెక్కారు. బరబ్బా అంటే అర్థం ఏంటంటే బర్ ప్లస్ అబ్బా. అబ్బా అంటే ఏం చెప్పండి, మీకు తెలుసుగా? అబ్బా ఒరే మీ అబ్బకి చెప్పుకుంటాను తెలుసా? అబ్బా అంటే ఎవరో తండ్రి అని అర్థం. బర్ అంటే కుమారుడు. అంటే ఒక తండ్రి కుమారుని విడిపించడానికి మరి ఒక తండ్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి, ఆయన తండ్రి కుమారుడే కదా కదండి, తండ్రి తన ఏకైక కుమారుని అంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడిని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించను. ఎవరు చెప్పండి? ఆయన దేవుడు తన కుమారుని, తన ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపించి ఉచితంగా మన కొరకు సిలువను ఇచ్చాడు. ఆ స్థానం అంది. ఇప్పుడు మన స్థానాన్ని అంటే బరబ్బా స్థానము యేసుక్రీస్తు ప్రభువారు తీసుకున్నారు. అంటే బరబ్బా స్థానము ఎవరిదంటే మన అందరిది. ఒక తండ్రి కుమారుని విడిపించడానికి మరొక తండ్రి కుమారుడు ఈ లోకానికి వచ్చి మనందరి పాప శిక్షను ఆయన తీసివేశాడు. అదే గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. అంటే మనం ఆ రోజు మరణించాలి, ఆ రోజు మనం చావాలి ఆ రోజు. కానీ మన చావును మరణాన్ని ఆయన తీసుకొని ప్రక్కకు లాగి ఆయన సిలువెక్కి ఇదిగో నువ్వు స్వేచ్ఛగా జీవించు కదండి, నువ్వు స్వతంత్రంగా జీవించు, పాపం లేనివాడుగా జీవించు, నీతిమంతుడిగా జీవించు కదండి, పరిశుద్ధుడిగా జీవించు, పరిశుద్ధురాలిగా జీవించని చెప్పి ప్రభు వదిలేశాడు. ఆ రోజు మట్లాదవారి రోజు కూడా జరిగింది అదే. మీకు చెప్పాను, ఈ గాడిద కూడా కట్టబడి ఉంటే ఎవరు తోలుకొని రాకపోతే, ఎవరు తీసుకొని రాకపోతే, ఎవరు దాన్ని విడిపించకపోతే యేసు ప్రభు వారికి కావాలని చెప్పి దాన్ని విడిపించిన తర్వాత దేవుడు దానికి స్వతంత్రాన్ని ఇచ్చాడు, కట్ల నుంచి విడిపించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ కల్వరి సిలువలో మనందరి కొరకు ఆయన కల్వరి సిలువలో వ్రాలంటగా మనం చూస్తున్నాం. అక్కడ ఏమని చూడండి, అక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, ఇద్దరు దొంగలు. అక్కడ ఏమని రాశారు? 20 వచనంలో 19వ అధ్యాయము 20 వచనంలో యేసు సిలువ